చూసింది కాబట్టి చెప్పేది, చూసింది కాబట్టి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెస్సీ వి. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ప్రాంక్ ఎవరి మీద అనుకుంటున్నా. సో నా బెస్ట్ ఫ్రెండ్ మీద అయితే ప్రాంక్ అయితే చేయబోతున్నా. మొత్తం ఆమెను ఏడిపించేస్తా. సో ఆమె నాకు ఫోన్ చేసి పిలుస్తా, ఇంటికి రమ్మని పిలుస్తా. అయితే ఇక పిలిచినప్పుడు ఆమె ఫుల్ తిట్టు కొట్టు, ఎందుకు వస్తున్నావు స్కూల్కి పోకుండా ఏం పని, ఊరికే రీల్సా ఫొటోసా, రీల్స్ వేద్దాం రా అని పిలుస్తా. ఇక నువ్వు ఊరికే పని లేదు ఏమో మరి తెలియదు. ఆమెకైతే ఫుల్ ఏడిపించేద్దాం ఈరోజు మాత్రం. అయితే ఇప్పుడు మనం ఆడికి పోయినాక ఇంట్లో ఫస్ట్ సెట్ చేసుకున్నాక కెమెరా, ఆడికి పోయి సెట్ చేసుకొని కెమెరా ఆన్ చేస్తాం. సో గాయస్ ఇప్పుడైతే రికార్డింగ్ ఇందులో ఈ ఫోన్లో పెట్టేసిన. ఆమెకి అసలు ఏం తెలియదు. ఆమెకైతే నేను మెసేజ్ చేసిన రమ్మని, అంటే నేనే మెసేజ్ చేసిన, నేనే రమ్మన్నా, కానీ నేను ఎప్పుడు పిలిచినానంట. బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అమ్మవారి సార్. ఇప్పుడు మా మమ్మీ అయితే అమ్మను బిల్డింగ్ మీదకి వెళ్ళిపో, మొత్తం మీదకి వెళ్ళిపో, ఆమె వచ్చినాక 2-3 మినిట్స్ తర్వాత రా కిందికి, ఓకేనా? అంటే బయట నుంచి వస్తున్నట్టు, షాప్కి వేసి వస్తున్నట్టు రా, ఓకేనా? ఆమెకు అసలు ఏం డౌట్ రాదు నీకు. కాకపోతే ఆమెను కొడితే నాకు కొంచెం నవ్వు వస్తుందేమో, కానీ కంట్రోల్ చేసుకుంటే గాయస్ దాన్ని తీసుకుంటే అంటే ఆమె ఇసుకేయడం అంటే నాకు చాలా ఇష్టం. అది ఏడుస్తుంటే నాకు చాలా నవ్వు వస్తుంది, ఎందుకంటే అదొక ఫీల్. ఇప్పుడు నువ్వైతే మీదకి వెళ్ళిపో, నన్నైతే మెల్లగా కొట్టాము, లేకపోతే డాడీ చెప్తాను, నేను ముందు చెప్తున్నా. సో గైస్ ఆమె ఫుల్ టార్చర్ చేసేసా. ఇంత మంచిగా అనిపిస్తుంది తెలిసి టార్చర్ చేయటం. 1000 years later, 6 and a ఫొటోస్ ఏం చేద్దాం లేరు. మా మమ్మీ షాప్కి వస్తుంది పోలే ఇలాంటి చెప్పి ఇది పోస్ట్ చేస్తాను. ఏం చేస్తారు ఇద్దరు? ఏం చేస్తలేదా? ఏం చేయండి, బెడ్రూమ్ లో కూర్చొని ఇద్దరు ఏం చేస్తారు? వాళ్ళు టీవీ చూడొచ్చు కదా, చేయొచ్చు కదా అంటే ఎందుకు కదా స్కూల్కి వెళ్ళేదట. ప్రిన్సిపల్ రీల్స్ చేద్దాము అక్షయ, రీల్స్ ఇంకా ఫొటోస్ దిగుదామే అని అంటే ఇప్పుడు నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. మొన్న 23rd 22 క్రిస్మస్ ఒకరోజు సెలవు ఇస్తున్నానగా పోలేదు. పోలేదు. నాకు హాఫ్ డేలు ఎగ్గొడుతున్నారు, ఇద్దరు డుమ్మాలు కొడుతున్నారు. 1 వీక్ లో ఒకటి కంపల్సరీ సాటర్డే పోవట్లేదట. మరి ఎక్కడికి పోతున్నా మీకే తెలియాలి, నాకేం తెలుసు? అదే అడుగుతున్నా కదా, మేము ఎక్కడికి పోతున్నాం అని మళ్ళీ నాకు క్వశ్చన్ వేస్తున్నావు. ప్రిన్సిపల్ నాకెందుకు కాల్ చేస్తుంది? స్కూల్కి వెళ్ళట్లేదంట. ఇక్కడ బిల్డింగ్ లో కూడా పైన నాకు కంప్లైంట్ వచ్చింది, డాన్స్ వేస్తున్నాడట, టీవీ సౌండ్ అట, డాన్స్ రీల్స్. ఇప్పుడు ఫొటోస్ దిగుదాం రీల్స్ చేద్దామంటే ఆమె పిలుస్తూ వచ్చిన. ఫొటోస్ రీల్స్ కాదు, మీరు మధ్యాహ్నము నువ్వు స్కూల్కి వెళ్ళలేదట, నాకు కాల్ వచ్చింది ప్రిన్సిపల్. కాదు సరే ఇక్కడ పక్కన అంటే కూడా నాకు చెప్పింది ఫోన్ లో మొత్తము ఇది డాన్స్ వేయటము, సౌండ్ పెట్టడము, చెప్పేది కష్టాలు మాట్లాడతాను. చూసింది కాబట్టి నవ్వుతే కోపం వస్తుంది నాకు. ఫోన్ అవ్వదు, ఫోన్ పట్టుకోవడము, రీల్స్ చేయడం, ఇదే పని.
అక్షయ నీకు అసలు నీకు భయం లేదా? అసలు ఎవరు చెప్పారు నీకు ఇప్పుడు? నువ్వు ఎందుకు వస్తున్నావు అసలు ఇంటికి? ఆమె పిలిచిందని వచ్చిన. ఎప్పుడు ట్యూషన్ ఎప్పుడన్నా అయిపోయినా సండే రోజు ఎప్పుడన్నా నాకు పిలిచినప్పుడు కాదు, నువ్వు ఆమెకు నేర్పిస్తున్నావు. ఇంట్లో ఉంటున్నావు, స్కూల్ అవును మరి మర్యాద లేదు నీకు అసలే. నేనేం చేసినా అంటే ఇప్పుడు మర్యాద లేదు నా ఇప్పుడు నోరు ఎట్లా మాట్లాడుతుందో. మీరు చెప్పేదానికి కదా స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు ప్రిన్సిపల్ మీ మమ్మీతో చెప్పనా? మమ్మీ చెప్పనా? ఎందుకు చేస్తున్నావు? లేదో రాలేదా నాకు ఫోన్ చేసింది అక్షయ నువ్వు చామిని అంట ఇంకొక అమ్మాయి అంట, ఇద్దరు నలుగురు అంటే అమ్మాయిలు రావట్లేదంట స్కూల్కి. స్కూల్ ప్రిన్సిపల్ నాకు కాల్ చేసింది. ఎవరు చెప్పింది? కాల్ చేస్తే వాళ్ళ మమ్మీ కాల్ చేస్తే చామిని వాళ్ళ మమ్మీ కూడా కాల్ చేస్తే అడుగుతాగా, నేను ఫోన్ చేస్తా కదా వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మకి మొత్తం నువ్వేనంట, నువ్వే ఉంటాను బిల్డింగ్ లో. నాకు అందరు కెమెరాలో కూడా చూపిస్తాను, మీ మమ్మీతో మాట్లాడతాను. నాకు అసలు నువ్వు వల్లనే నీ వల్లనే మొత్తం ఆగం. నువ్వు ఎందుకు ఇంటికి వస్తున్నావు? ఇంటికి ఎందుకు వస్తున్నావు? నువ్వు మర్యాద లేకుండా మాట్లాడవాకు, మర్యాద లేకుండా మాట్లాడవాకు. నువ్వు రావడం వల్లనే వస్తుంది. ఇంటికి ఇంకొకసారి రావద్దు రావద్దని చెప్తున్నా కదా, నీకు అర్థమవుతలేదా? ఆమె రీల్స్ కాదు, ఆమె రీల్స్ ఫోటోస్ ఎన్ని పెడతారు మాయదారి ఫోన్లలో, మొత్తం ఇవే ఉంటాయి. అర్థం కావట్లేదు నీకు? ఇది అర్థమైతే లేదా? నేను ఇంటికి రావద్దు అని చెప్పిన కదా, నిన్ను ఇంటికి రావద్దు అని చెప్పిన కదా. చెప్పినప్పుడు ఎందుకు వస్తున్నావు? ఏదో ఒక రోజు సండే రోజు ఉండాలి, పోవాలి. తెచ్చారంటే సరే రా ఇంటికి అని నేను చెప్పిన. ఫోటో దిగుదాము, రీల్స్ చేద్దాము. అది మీ అక్కతో చెప్తా, నాకు కాల్ చేసి కానీ చెప్తా కానీ నువ్వు నిన్ను ఇంటికి రావద్దన్నప్పుడు ఎప్పుడు రావాలి? సండే ఉంటది, సంక్రాంతి హాలిడేస్ లో వస్తాయి, హాలిడేస్ లలో ఉండాలి. మీరు ఏం చదువుతారు చెప్పు? 10th క్లాస్ ఎట్లా పాస్ అవుతారు? నీకు మర్యాద లేదు, అసలు మర్యాద లేదు నీకు. ఎదురు మాట్లాడము అసలు. నిన్ను ఒక రోజు సండే రోజు రమ్మని అంత మట్టికే, కానీ ప్రతి రోజులు వారానికి 2 రోజులు డుమ్మంట, వారానికి 2 రోజులు డుమ్మాలు. లంచ్ బాక్స్ అది ఎప్పుడో సాయంత్రం రమ్మని, ఎప్పుడన్నా నైట్ లేట్ అయితే షూట్ లేట్ అయితే నాకు కొంచెం వచ్చి ఉండమన్నామంటే స్కూల్లోని డుమ్మాలు కొట్టి ఇక్కడ ఉండడం, డాన్స్ వేసుకోవడం. డుమ్మాలు కొడుతున్నా ఇద్దరు మాట్లాడుకోవడం ఉండడము. నేను మీ అమ్మతో మాట్లాడతా, మీ అక్కతో మాట్లాడము. ఎంతవరకు అసలు నువ్వు రావద్దు, నువ్వు ఇంటికి రావద్దు. ఎంతవరకు సరే నాకు వచ్చే అవసరమే లేదు. పాపం తిట్టేసినాం బాబు అయిన కొట్లు తీసుకొస్తున్నాను. అక్షయ ఒక్క నిమిషం చెప్తారా? ఒక మాట చెప్తారా? ఇక్కడ కూర్చోను. ఎవరేం చేయాలి? ఇదే పోస్ కొట్టేస్తున్నారు. ప్లాన్ చేసినాం అంతే. వాషింగ్ మిషన్ గన్నెత్తారా కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు మనం కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కదా, ఫస్ట్ నీ మీద ప్రాంక్ చేద్దామని కొడతానా చేస్తానా? నువ్వు నా బంగారు తల్లి అయితే. అవును మరి ఏడుపు వచ్చేసిందా నీకు? ఇగో నీ మీద ప్రాంక్ చేయమని నా మీద ప్రయోగం చేస్తుంది. నాకేం అర్థం అవుతుందా? అయ్యా రావద్దానికే ఇంటికి మొత్తానికి ప్రాంక్ చేసినాం. ఎట్లా అనిపించింది ఫస్ట్? అంటే నీకు ఫస్ట్ ఎట్లా అనిపించింది? నీకు సంపాదింది ఫస్ట్ తిట్టే వరకు ఎప్పుడు తిట్టలే కదా, అట్లా ఏం లేదు. వీళ్ళ ప్రిన్సిపల్ లేదు, ఏది లేదు, గుర్తానే అట్లా కాల్ చేసి అట్లా మాట్లాడుతాం. చెప్పు మళ్ళీ నిజమే అనుకుంటారు. నిజంగా పోవాలి స్కూల్కి వెళ్ళేది. అందుకే ఫస్ట్ వీడియో ప్రాంక్ చేసిరు చూసిరా? మరి స్కూల్ మీదే చేసిరు కాదంటమా? స్కూల్లో అవన్నీ పోయి అడిగిన నేను టాపర్ అని చెప్తారు. బా మస్తు టాపర్లు ఇద్దరు, తోడు దొంగలు ఇద్దరు. అంటే సరే చెప్పు. ఇట్లా క్లాప్స్ పెట్టాల్సి వస్తారు ఆ మాట చెప్తున్నాను. సో గైస్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ అన్ని గంట కొట్టుండి కొంచెం కొట్టుండి. సో గైస్ నెక్స్ట్ ఎవరి మీద ప్రాంక్ చేయాలో అవన్నీ ఎప్పుడు పక్కా చేస్తా. ఎవరి మీద ప్రాంక్ చేయాలో. బాయ్. ఓకే బాయ్.